యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. రాత్రి వేళ సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ ఉదయకాల వర్తమానం ఏమిటనైనా తెలియపరచండి అయ్యా. స్తోత్రం తండ్రి. నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగానైనా నా తండ్రి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. ప్రభా నా తండ్రి ఉదయకాలం సమయం నుంచి ప్రతి క్షణం నా తండ్రి దీవించబడలాగన ప్రతి ఒక్క బిడ్డ నీ నామాన్ని మహిమపరిచేవారుగా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ప్రభా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల వర్తమానం ఏమంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదాను, నా రక్షణ అతనికి చూపించేదాను. ఎట్లా అనగా దీర్ఘాయువు, ఎవరైనా మాకు ఆయుష్ తగ్గిపోతుంది, మేము ఎట్లాగా ఇది మాకు బాగలేదు కదా, మేము ఎట్లాగా అనుకున్న ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషు చేత దేవుడు తృప్తిపరుస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదని అంటున్నాడు. మీరు ఏ బాధల్లో ఉన్నప్పటికీ మీకు దేవుడు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. ఎలా అంటే ఏ సమస్యల్లో ఉన్నా కానీ, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కదానికి నా రక్షణ మీకు తోడుగా ఉంచుతున్నాను, నా రక్షణ కవచాన్ని మీ అందరి చుట్టూ కంచెని వేస్తున్నానని చెప్పని మాట్లాడుతున్నాను. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాను అతను అని చెప్తున్నాడు. ఎంత సంతోషం అంటే ఎంత సంతోషం అండి. రాత్రి వేళ సమయం నుంచి ఈ సమయం వరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుతున్న గొప్ప తండ్రి నీవి. తండ్రి ఎంతగా వాగ్దానం ఇస్తున్నాడో ఈ దినం ఉదయకాల దినంలో ఎవరైతే అసమాధానంగా ఉన్నారో వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగిస్తానని మాట చెప్తున్నాడు తండ్రి. ఇంకొక వచనం ద్వారా కూడా దేవుడు ఇంకొక అధ్యాయం ద్వారా కూడా చెప్తున్నాడు తండ్రి. ఏమనంటే యోహాను 16వ అధ్యాయం 24వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పని అడుగుతున్నాడు. ఏమనంటే మీరు నా పేరట అడగండి, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నేను ఇస్తాను అని చెప్పని అడుగుతున్నాడు. ఎలా అడగాలంటే తండ్రి నీ పనిలో నేను వాడబట్టడానికి ఎలా జరగాల ముందుకని చెప్పని అడిగే ప్రతి ఒక్క దాంట్లో మన చేతి పనుల కోసం మనం ఎదురు చూస్తున్నా, జాబుల కోసం ఎదురు చూస్తున్నా, దేంట్లో ఏ బిజినెస్లో మనం ముందుకు కొనసాగాలనుకున్నా తండ్రి మాకు సహాయం చేయండి. నీ నామానికి సాక్ష్యం చెప్పుకుంటాం, నీ నామాన్ని సువార్తగా చెప్తాం, ప్రతి ఒక్కరికి సువార్తగా ప్రకటిస్తామని చెప్పనని అడుగుతూ పరిపూర్ణమగినట్లు ఆయన మనసును సంతోషపెట్టేవారంగా అడిగి ప్రతి ఒక్క దాంట్లో జవాబిస్తాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క దాంట్లో దేవుడిచ్చిన వాగ్దానం మనుషులు మనమైతే పక్కకు తొలగిపోతాం, 10 మాటలు చెప్తాం, 10 మాటల ఒక్క మాట మీద కూడా మనం నిలబడలేం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం నెరవేరుస్తాడు. ఏదైతే చెప్తాడో అదే వాళ్ళ పట్ల నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఉదయకాలం ఇస్తున్న దేవుడు వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక, ప్రతి ఒక్క బిడ్డకి నెరవేరునుగాక. దీర్ఘాయు చేత తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను అని చెప్తున్నాడు దేవుడు. ఏ విధంగా అంటే ఎంత మహా సంతోషమో ఈరోజు ఈ వాగ్దానం, ఈ వర్తమానం మన కోసం దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. ఈ వచనం ద్వారా ఎంత సంతోషపరుస్తున్నాడు, ఎంత ఆనందపరుస్తున్నాడు. రాత్రి వేళ సమయం నుంచి కాచి కాపాడి ఈ ఉదయకాలం సమయం నుంచి ప్రతి క్షణం నా రక్షణ కవచం ఉంచుతానంటున్నాడు. ఆయన రెక్కల చాటును మనల్ని దాచి కాపాడుతానంటున్నాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని నివాస స్థలంగా చేసుకున్నానని చెప్తున్నాడు. మరి ఎంత గొప్పతనం, ఎంత గొప్ప మాట మనకి వాగ్దానం దేవుడు ఇచ్చున్నాడు. మనం ఇంకా దేనికోసం భయపడే అవసరం లేదు. ఏ పనుల మీద అయితే ముందుకు వెళ్తారో ఆ పనులన్నింటిలో యేసు నామమును తలుచుకొని గుమ్మం బయట అడుగు పెట్టండి చాలు. ఎంతో సంతోషం, మహా సంతోషం. ఒక్క 2 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నువ్వు ఈరోజు ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడావయ్యా, ఈ వాగ్దానం మాకు ఇచ్చావయ్యా, ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా, యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి ఆమనని చెప్పనని అడగండి. అడిగి గుమ్మం బయట అడుగు పెట్టే ప్రతి ఒక్క బిడ్డకి వెళ్ళే ప్రతి ఒక్క శుభకార్యాల్లో కానీ ఏ కార్యాల్లో ఏ విషయాల్లో వెళ్తారో ఆ విషయాలన్నింటిలో దేవుడు మీకు సఫలం చేస్తానని మాట ఇస్తున్నాడమ్మా. వాగ్దానం నెరవేరుస్తాడు.
అవిశ్వాసంతో ఎవరు అనుకోవద్దు. పూర్తి విశ్వాసంతో యేసయ్య ఈరోజు వర్తమానం మాకు చెప్పాడు అని చెప్పానని, ఉదయకాల వర్తమానం మాకు అందించాడు, ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్పని నమ్మి విశ్వాసంతో గుమ్మం బయటకు అడుగుపెట్టి ప్రతి క్షణం మిమ్మల్ని దీవెన ఆశీర్వాదకరముగా మార్చిపోతున్నాడు. నూతన మార్గాలు తెరవబోతున్నాడు. ఇప్పటి వరకు అలాంటి నూతన మార్గాలు ఏమైనా తెరవలేదేమో. మన పట్ల ఏ కార్యం దేవుడు మన పట్ల ఏదైతే ఆయన మనసులో తెలుసుకొని ఉన్నాడో, మన పట్ల ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో, ఇప్పటి వరకు మనం నిందల పాలయ్యి ఉన్నామేమో, తలదించుకునే పరిస్థితిలో ఉన్నామేమో. కానీ ఇప్పటి నుంచి దేవుడు మనల్ని తలగా నియమించిపోతున్నాడమ్మా. తలగా నియమించను అంటున్నాడు, తలగా మాత్రమే నియమిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈయన ప్రతి ఒక్క బిడ్డ ఆలకించండి. తలగానే నియమిస్తాను, గెలుస్తారు, మీరు గెలుస్తారని చెప్పానని మాట్లాడుతున్నారు. నా రక్షణ మీకు ప్రతి క్షణం తోడుంటుంది అంటున్నాడు. పరిపూర్ణమగు మీ సంతోషాన్ని పరిపూర్ణమగునట్లు దీవిస్తున్నాను అంటున్నాడు. పూర్తి వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. వాగ్దానం ఇచ్చేశాడు. ఎంత మంచి వాగ్దానమో, ఎంత వర్తమానం ఇచ్చాడో, ఎంత మంచి వర్తమానమో ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంత మంచి వర్తమానం మనకి ఇచ్చాడు దేవుడు. ఈ వర్తకాలం అంతా, ఈ వర్తకాలం ఇచ్చిన ఈ వర్తమానం అంతా మన పట్ల నెరవేరుగాక, ఈ వాక్యం మన పట్ల ఫలించునుగాక. ఎండిపోయిన ఈ మోడికి చిగురించి మానుగా వృక్షంగా మనల్ని ఫలవృక్షాలుగా మనల్ని చేయబోతున్నాను మాట ఇస్తున్నాడు దేవుడు. వాగ్దానంలో ఏ ఒక్కటి పక్కకు తొలగదు. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క మాట, దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చును కాకేసినాములో. ఈ ఉదయం కాలం సంబంధించి ప్రతి క్షణం మీకు తోడుంటానని మాట ఇస్తున్నాడు. ప్రతి క్షణం ఎంతమంది అయితే ఆయన ఆహ్వానించుకుంటారో అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుకునే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంతోషాన్ని పరిపూర్ణమగినట్లు 1000 దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ ఉదయం కాల సమయంలో మనం అందరం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ వాక్యం ద్వారా ధ్యానించుకునే వారంగా, విని వదిలేసే వారంగా కాకుండా ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే విధంగా జీవిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ఈ ఉదయం కాలం సంబంధించి ప్రతి క్షణం దేవుడు మన తోడుగా ఉండి మన పిల్లల భార్య బిడ్డలు అందరికీ తోడుగా నిలబడి సహాయం దయచి మన కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారు ప్రతి ఒక్క బిడ్డకి సన్నిధి సహవాసం కృపా కాపుదల తోడుగా ఉంచి నా తండ్రి ప్రభా ఈ ఉదయం కాల వర్తమానం ద్వారా నాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. నీ రక్షణ కవచంలోనైనా మమ్మల్ని అందరూ దాచి కాపాడుతానంటున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. సంతోషకరంగా, తృప్తికరంగా, మహా సంతోషంగా దీవిస్తున్నాను అంటున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఆయుష్నిచ్చి నాయన, ఆరోగ్యాన్నిచ్చి సంతృప్తి పరుస్తానని మాట్లాడుతున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నీ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ ఉదయకాల వర్తమానం కోసం ఎదురు చూస్తున్నారో, వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. గుమ్మం బయట అడుగు పెట్టే ప్రతి ఒక్క దాంట్లోనైనా వాళ్ళకి ముందర నీవుగా ఉండినైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేయండి. నా తండ్రి నూతన ద్వారములు తెరవబడండి, దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ పాపదోషంలో ఏమైతే ఉన్నానైనా తెలుసా తెలియక చేసే ప్రతి ఒక్క తప్పులోనైనా క్షమించండి అయ్యా, ఆశీర్వదించండి. నా తండ్రి నీ కృపలో భద్రపరచండి అయ్యా. ఈ దినం మాట్లాడిన వర్తమానం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డ ద్వారానైనా వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. సంతోషంగా నేను ఉండడానికి సహాయం తెచ్చండి. దీర్ఘాయు చేతనైనా తృప్తిపరచండి. నా తండ్రి వాళ్ళ సంతోషాన్ని పరిపూర్ణమగినట్లు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అడుగుడు ఇవ్వబడిన అంటున్నావయ్యా నా తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా బిడ్డలనైనా నీ వైపు చూస్తున్నారయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలైనా స్కూల్కి వెళ్తున్న సమయంలో నా తండ్రి ప్రభా వాళ్ళ రాకపోకలంతట్లోనైనా తోడుగా నిలబడి సహాయం దయచండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా ఏ ఇబ్బందులు కలగకుండా నా బిడ్డల చుట్టూ కంచెని వేడి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుంచండి అయ్యా. మరి నా తండ్రి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా తోట పనులకు బండి పనుల్లోకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డలు ఏ చెడు ముట్టుకున్నానైనా కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా జాబుల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మహా సంతోషంగా తృప్తికరంగా రావడానికి సహాయం దయచండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి వాహనాలు నడిపే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీ నామానికే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోండి అయ్యా. జాబుల కోసం వెళ్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబులు వచ్చిన బిడ్డలనైనా, వెళ్తున్న ఉద్యోగాల్లోకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క యవనస్తులనైనా లోకం వైపు చూడకుండానైనా చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జాబుల్లో కానీ చదువుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి వాళ్ళ జీవితాల్లో కానీ దీవించండి, ఆశీర్వదించండి.
నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ బిడ్డనైనా ఎక్కడ నా తండ్రి ప్రభా పక్క తొలగకుండానైనా ప్రతి క్షణం ఏ అపవాది శ్రోతలు నా బిడ్డలో ముట్టకుండానైనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయం కాలం సమనించినైనా నా తండ్రి రాత్రి వేళ సమయం నాయన గృహాలకు చేరేంత వరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి రైతన్నలు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాయినా ఏ ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్క దాంట్లో మహాసంతోషంగా తృప్తి పడే విధంగా సహాయం దయచేయండి. మరి నా తండ్రి ప్రభా, నా తండ్రి ఈ ఛానల్ నడిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి సహాయం అందేటట్టు సహాయం దయచేయండి. ఇంకా వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉన్నాయి వాళ్ళ కోరికలనైనా అన్నింటిలోనైనా తృప్తిపరిచి సహాయం దయచేయండి అయ్యా. మరి బిజినెస్లు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు బిజినెస్లో సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కళ్ళనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇళ్లలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నా తండ్రి ప్రభా, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళని, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళనైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళని కన్నా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి కళ్ళు లేకనైనా చేతులు లేక నా తండ్రి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీనైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి భోజనం అందకనైనా నా తండ్రి వంటానికి నీడ లేకనైనా ఏ అవసరతలతో ఏ అక్కరలతో ఏ బిడ్డ బాధపడుతుందో ప్రభా వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి అయ్యా. అటు వారి అందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలో భద్రపరచుకోండి అయ్యా. నేను రక్షక భటులైనా ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాయినా కాచి కాపాడుతున్న ప్రతి ఒక్క మిలిటరీ ఆఫీసులు వాళ్ళందరి చుట్టూ నీ కాంచిన వేయండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా కుటుంబాలు చేరేంత వరకు నేను ఏ బిడ్డలను ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నా తండ్రి పోలీసుల జాబ్లో కూడా చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎన్నో రకాలుగానైనా నా తండ్రి రాష్ట్రం అంతా పరిపాలిస్తున్న ప్రతి ఒక్క పరిపాలనైనా మంచిగా బిడ్డలనైనా మంచిగానైనా నా తండ్రి నీ కృప కాపుదలు తోడుగా ఉంచిన సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా, ఇంకా నా తండ్రి ప్రభా ఎన్ని రకాల బిజినెస్లు నడిపిస్తున్నారు నాయన. బిజినెస్లు చేసుకుని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ సంఘాలందరినీ నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పరిచర్లు ఎక్కడ ఆగిపోకుండా నాయన నీ సువార్త ఎక్కడైతే నైనా అందకుండా ఉందో నా తండ్రి ప్రభా ఆ బిడ్డలందరికీ కూడా నా గ్రామంలో నైనా గ్రామం అంతా నీ సువార్త అందడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ రక్షణ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ దీవెన ఆశీర్వాదకరంగా నైనా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా నైనా నా తండ్రి ఉండలాగా దీవించండి, ఆశీర్వదించండి. నా మన మహిమపరచుకొని నా మన గణపరచుకొని బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా రాకపోకపోయాను అంతట్లో తోడుండి నాయన గృహాలకు చేరటానికి సహాయం దయచండి. ఏ కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నారో ఆ సమాధానాలన్నీ తీసివేసి నాయన శాంతి సమాధానం వాళ్ళందరికీ దయచేసి నాయన నా తండ్రి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేసి నాయన సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషం నా కుటుంబాల్లో నింపినైనా సమాధానకరంగా ఉండడానికి సహాయం దయచండి. ఏక మనసు కలిగి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఏక మనసు కలిగి జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా ప్రభా. నా తండ్రి నీ నామానికే నాయన ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటే ఈ ఉదయకాల ప్రార్థనలనైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి క్షణాన్ని చల్లటి రెక్కల చాటును దాచి కాపాడండి. రెక్కల కింద నిన్ను వాస స్థలం చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తోడుండి వాళ్ళ మనస్సు నిండా తృప్తికరంగా వాళ్ళ సంతోషాలన్నీ పరిపూర్ణమైనట్టు దీవించి ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టుకుని ఎక్కడికి కాంచిన వెండి అయ్యా. ఇంట్లో ఉన్న గృహాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా చేతి పనులు చేసుకుంటూ గృహాల్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులతో ఉందనైనా వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ అప్పుల బాకీలు ఉన్నాయనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఎక్కడెక్కడ ఏ విషయాల్లోనైనా బలహీనపడి ఉన్నారనైనా చేతి పనులు చేసుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఎన్ని రకాల చేతి వృత్తులుగా నా తండ్రి ప్రభా బిడ్డలు చేస్తున్నారనైనా బిడ్డలందరికీ నైనా సహాయం దయచేయండి. నా మన మహిమపరచుకోండి, నా మన గణపరచుకొని వాళ్ళ కుటుంబాల చుట్టూలోనైనా వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా ఈ ఉదయ కాలం సంబంధించి ప్రతి క్షణం వాళ్ళ మనసుల నిండా తృప్తికరంగా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క బిడ్డ మనసు నిండా నైనా తృప్తికరంగా ఉండడానికి సహాయం దయచేయమని నా తండ్రి ఈ ఉదయం కాల ప్రార్థనలోనైనా నిత్యం నీ తోడు సంధి సహవాసం నీ కృపా కాదులు ప్రతి ఒక్క బిడ్డకి తోడించి నాయన ఏ విష వాయువులు ఏ బిడ్డలకి నాయన ముక్కల్లోకి పోకుండా నా తండ్రి ఏ విష పదార్థాలు ఏ బిడ్డ కడుపులోకి పోకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ తినే తాగే ప్రతి ఒక్కటి బలంను శక్తిని దయచేసి నాయన నా తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలుగా మార్చినైనా నీ కృపావరంతో దీవించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామంలో మహిమపరచుకోండి, నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. సాక్షులుగా నాయన ప్రతి ఒక్క బిడ్డను సాక్షులుగా నా తండ్రి పరలోకానికి సాక్షులుగా బిడ్డలు నింపుకోబోతున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాంచిన వెండి అయ్యా. నా తండ్రి
నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభా నీకు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలనైనా విజ్ఞాపన విన్నపములన్నీ ప్రభా నా తండ్రి పరలోకమందు నీ బంగారు పాదం చెంతకు చేర్చి నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి మా ప్రార్థనలన్నిటికీ శీఘ్రమే జవాబులు దయచేసిన ఆయన. ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ వాక్యం ద్వారా నైనా ప్రతి ఒక్క కుటుంబం ద్వారా నెరవేర్చమని ఆయన. ప్రతి ఒక్క కుటుంబంలో మహా సంతోషంగా నింపమని. ఏ అవసరతలతో ఉన్నారో అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేసి మరొక నాన్న సాక్ష్యాలుగా ఆ బిడ్డలనైనా నిన్ను నిలుపుకోమని ప్రార్థించి నా ప్రార్థనలన్నిటికీ విన్నపములు చేస్తున్నాయినా. ప్రతి ఒక్క ప్రార్థనకి శీఘ్రమే జవాబు దయచేయమని నజరాడని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పేరట సెలవు.